టాలీవుడ్ హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకం. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికీ తెలుసు. తెలుగులో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సమంత హీరో నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. నాగ చైతన్య హీరోయిన్ శోభితతో ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. సమంత మాత్రం ప్రస్తుతానికి ఒంటరిగానే ఉంటున్నారు. ఇది ఇలా ఉంటే తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమైన నేపథ్యంలో సమంత మరోసారి వార్తల్లో నిలిచారు. మొదటి 2 సీజన్ల తర్వాత నాగార్జున తెలుగు బిగ్ బాస్ కు హోస్ట్ గా ఉన్నారు. అయితే బిగ్ బాస్ 4వ సీజన్లో కొన్ని రోజులు నాగార్జున కనిపించలేదు. సినిమా షూటింగ్ కారణంగా నాగార్జున 2 వారాలు షోకి దూరంగా ఉన్నారు. దీంతో ఒక వారం సీనియర్ నటి రమ్యకృష్ణ హోస్ట్ గా రాగా, మరో వారం హీరోయిన్ సమంత హోస్ట్ గా ఉన్నారు. అక్కినేని కోడలుగా స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ లో ఉన్న సమంత బిగ్ బాస్ హోస్ట్ అవతారం ఎత్తడంతో సినీ ఫ్యాన్స్ అంతా ఆ ఎపిసోడ్స్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూశారు. అప్పట్లో అందరూ భావించినట్టుగానే సమంత హోస్ట్ గా వ్యవహరించిన వారం టీఆర్పీ రేటింగ్స్ బద్దలైపోయాయి. బిగ్ బాస్ షో చరిత్రలో ఎప్పుడు రాని రేటింగ్ సమంత హోస్ట్ గా ఉన్నప్పుడు వచ్చింది. ఏకంగా 11.4 టీఆర్పీతో సమంత రికార్డ్స్ క్రియేట్ చేసింది. మామగారి కోసం సమంత చేసిన ఆ సహాయం బిగ్ బాస్ షోకి రికార్డు వ్యూస్ తెచ్చాయి. ఆ తర్వాతి కాలంలో సమంత నాగచైతన్యతో విడిపోయి అక్కినేని ఫ్యామిలీకి దూరంగా ఉంది. సమంత రికార్డు చెరిగిపోవడానికి దాదాపుగా 3 ఏళ్ల సమయం పట్టింది. బిగ్ బాస్ సీజన్ 7 లాంచ్ ఎపిసోడ్ కి 18.1 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇక మరి ఈ సీజన్ 8 కి ఎలాంటి టీఆర్పీ వస్తుందో చూడాలి.